వృధా ఖర్చులు తగ్గాలి అంటే, ధనలాభం కలగాలి అంటే మంగళవారం రోజు ఈ చిన్న పరిహారం చేయాలని పండితులు చెప్తూ ఉన్నారు. చాలామంది దగ్గర ఎంత సంపాదించినా ధనం నిలవదు. వృధాగా ఖర్చులు పెరిగిపోతాయి. ఆ ఖర్చుల వలన ధనం విషయంలో ఎన్నో రకాలుగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఇలాంటి అనవసర ఖర్చులు తగ్గి ధనలాభం పెరగాలి అంటే మంగళవారం రోజు వెల్లుల్లి, సొంటి పొడికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన పరిహారం పాటించాలి. మరి ఆ పరిహారం ఏమిటో తెలుసుకునే ముందు ఒక చిన్న నీతి కథను విందాం. పూర్వం ఒక గ్రామంలో జ్ఞానవర్మ అనే ఒక తెలివైన పిల్లవాడు ఉండేవాడు. ఆ జ్ఞానవర్మకు చదువు మీద శ్రద్ధ ఎక్కువ. అతడి తల్లిదండ్రులకు ఆస్తిపాస్తులంటే మక్కువ. తెలివితేటలు ఉంటే ఆస్తిపాస్తులు నిలబడుకోగలగడనే ఉద్దేశంతో వీధిబడి చదివయ్యాక అతడిని ఒక గురుకులానికి పంపించారు. అప్పటికి అతడి వయసు 12 ఏళ్ళు. జ్ఞానవర్మ ఆ గురుకులంలో చదువు పూర్తి చేసుకున్నాక ఇంటికి చేరకుండా మరొక ప్రసిద్ధ గురుకులంలో చేరాడు. అంతటితో ఆగక దేశాటన చేసి లోకజ్ఞానం కూడా పొందాడు. ఆ తర్వాత తల్లిదండ్రుల వైపు మనసు లాగక స్వగ్రామం చేరుకున్నాడు. అప్పటికి అతడికి పెళ్లి వయసు వచ్చింది. తల్లిదండ్రులు అతడికి జ్ఞానాంబ అనే ఒక తెలివైన అమ్మాయితో పెళ్లి చేశారు. జ్ఞానవర్మ తల్లి చేసే వ్యవసాయ వ్యాపార పనుల్లో సహాయపడసాగాడు. వివాహం జరిగిన కొన్ని రోజుల్లోనే జ్ఞానాంబ భర్తకు ఉన్న అపారమైన తెలివితేటలు గమనించింది. భర్త ప్రతిభ ఇంటికే పరిమితం కావడం ఆమెకు నచ్చలేదు. 10 మందికి ఉపయోగపడాలనుకుంది. ఒకరోజు భర్తతో, మన రాజుగారు పాలనకు సంబంధించిన సలహాదారులను ఎంపిక చేస్తున్నారని సాటింపు ఇటీవల విన్నారు కదా. మీరు పెద్ద చదువులు చదువుకున్నారు. పైగా చాలా తెలివైన వారు. మీ చదువు, తెలివితేటలు వృధా కారాదు. వ్యాపారంలో, వ్యవసాయంలో వచ్చిన సమస్యలను చిటికలో పరిష్కరిస్తూ ఉన్నారు. మీలాంటి వారు రాజుగారికి సలహాదారులైతే రాజ్యానికి మేలు చేసే వారవుతారు. మీరు రాజుగారి నిర్వహించబోయే పరీక్షకు వెళ్ళండి. తప్పనిసరిగా ఎంపిక అవుతారు అని ప్రోత్సహించింది. ఆమె మాటలు అత్తమామల చెవిలో పడ్డాయి. వెంటనే మామగారు కలుగజేసుకొని కొలువు చేసుకునే బతికే గతి మన కుటుంబానికి లేదు. ఉన్న ఆస్తులు కాపాడుకుంటే చాలు అని కోడలి మాటలు తోసిపుచ్చాడు. తండ్రి మాట కాదనలేక జ్ఞానవర్మ చాలా నిరుత్సాహపడ్డాడు. కోడలి ఇక వాదించలేదు. అప్పట్నుంచి ఆమె అత్తమామలను ఎలా ఒప్పించాలా అనే ఆలోచనలో పడింది. ఒకరోజు సాయంత్రం జ్ఞానాంబ రాత్రి వెలుగు కోసం దీపాలను సిద్ధం చేసింది. చీకటి పడగానే ఇంట్లో ఎత్తైన దిమ్మల మీద దీపాలను వెలిగించింది. తర్వాత ఇంటి బయట ఓ దీపాన్ని ఒక గుంతలో పెట్టి వెలిగించింది. ఇంటి బయట చీకటి చూసి మామగారు బయట దీపం పెట్టలేదా అని కేక వేశారు. కోడలు దీపం పెట్టానని సమాధానమిచ్చింది. కోపంతో మామగారు ఇంటి బయటకు వస్తూ ఎక్కడని అడిగాడు. కోడలు అదిగోండి అక్కడ అని గుంతలో ఉన్న దీపాన్ని చూపించింది. అంతే, మామగారి కోపం కట్టలు తెంచుకుంది. నీ తెలివి ఏడ్చినట్లుంది. దీపాన్ని ఎత్తులో ఉంచుతావా, గుంతలో ఉంచుతావా? గుంతలోనే వెలుగు, ఆ గుంత దాటదు. బయట చీకటి లేకుండా చేయలేదు. ఆ మాత్రం తెలియదా నీకు అని అడిగాడు. అప్పుడు కోడలు ప్రశాంతంగా, నాకేమీ కాలేదు. మీ అబ్బాయి తెలివితేటలు గుంతలో ఉంచిన దీపం వెలుగులాగా వ్యాపించకుండా ఉన్నాయని మీకు అర్థమయ్యేలాగా చెప్పడానికే ఈ పని చేశాను అంది. మామగారు తన తప్పును తెలుసుకున్నాడు. కొడుకును పరీక్షకు వెళ్ళమని ప్రోత్సహించాడు. రాజుగారు నిర్వహించిన పరీక్షలో జ్ఞానవర్మ విజయం సాధించి ముఖ్య సలహాదారుడి పాత్రను పొందాడు. కొడుకు తెలివితేటలు రాజ్యాభివృద్ధికి ఉపయోగపడి ప్రజలంతా అతడి పేరు చెప్పుకుంటూ ఉంటే జ్ఞానవర్మ తల్లిదండ్రులు చాలా ఆనందించారు. జ్ఞాన దీపం నలుగురికి ఉపయోగపడిందని జ్ఞానాంబ పరమానందం పొందింది. ఇక వీడియోలోకి వస్తే, వృధా ఖర్చులు తగ్గించుకోవడానికి మంగళవారం రోజు ఒక పరిహారం చేస్తే చక్కగా ఫలిస్తుందని పండితులు అంటున్నారు. మంగళవారానికి అధిపతి కుజుడు. అనవసర ఖర్చును తగ్గి ధనలాభం కలగాలని కోరుకునేవారు మంగళవారం రోజు ఉదయం 6 నుండి 7 గంటల మధ్యలో స్నానం చేసిన తర్వాత ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని దానిలో వెల్లుల్లి ఒక రెబ్బ ఉంచండి. అలాగే సొంటి పొడిని కూడా ఒక చిటికెడు వేయండి. ఏమీ లేదు,
స్నానం చేశాక ఒక ఎరుపు రంగు వస్త్రంలో ఒక వెల్లుల్లి రెబ్బ, ఒక చిటికెడు చంద్రపొడి వేసి ఒక వస్త్రాన్ని చిన్న మూటలా కట్టి ఒక చేతిలో పట్టుకొని పూజ గదిలోకి వెళ్ళి నాకు ఉన్న ధనపరమైన సమస్యలన్నీ కూడా తొలగిపోవాలని ప్రార్థించండి. ఆదాయం పెరగాలని ప్రార్థించండి. ఆ తర్వాత ఈ మూటను పూజ గదిలో పెట్టి 1 గంట తర్వాత తీసి మీ ఇంటి మెయిన్ డోర్ దగ్గర పై భాగంలో ఒక పక్కగా పెట్టండి. ఈ మూటకు ప్రతి మంగళవారం కూడా ధూపం చూపించి ఒకసారి గుర్తు చేసుకోండి. ఇలా 4 మంగళవారాలు చేసుకున్న తర్వాత ఆ మూటను తీసుకొని ఒక చోట, ఎవరు తొక్కని చోట పడేయండి. లేదా పారే నీటిలోనైనా చెట్టు మొదట్లో కానీ పడేయండి. మంగళవారం రోజు ఇలా చేస్తే వృధా ఖర్చులు తగ్గిపోతాయి. డబ్బు ఇంట్లో బాగా నిలబడుతుంది. డబ్బు సమస్యలు బయటపడతాయి. అలాగే మంగళవారం రోజు మందార ఆకుల ప్రయోగం చేయడం వలన కూడా ధనం అనేది నదీ ప్రవాహంలాగా గృహంలోకి వస్తుందని పండితులు చెప్తున్నారు. మరి ఏం చేయాలి అంటే, మంగళవారం రోజు మందార చెట్టు దగ్గరికి వెళ్ళి 108 మందార ఆకులను కోసి తెచ్చుకోండి. అలాగే చిన్న మందార చెట్టు కాడ కూడా తెచ్చుకోండి. ముందు అష్టగంధం పౌడర్లో నువ్వుల నూనె కలిపి పేస్ట్ లాగా చేసుకోండి. ఈ పేస్టులో మందార కాడను ఉంచి ఆ మందార కాడలో ఓం అని రాయండి. ఆ 108 మందార ఆకులను ఇంట్లో గణపతి ఫోటో దగ్గర కానీ, విగ్రహం దగ్గర కానీ పెట్టండి. ముఖ్యంగా ఇంట్లో శ్వేతార్క గణపతి ఉన్నవారు ఈ పరిహారం చేస్తే చాలా అద్భుతమైన ధనం అనేది ప్రవాహంలాగా వస్తుంది. శ్వేతార్క గణపతి లేకపోతే ఏ గణపతి ఉంటే ఆ గణపతి ముందు ఆకులను ఉంచి ఈ పరిహారం చేయండి. 108 మందార ఆకులు గణపతి దగ్గర ఉంచి ఆరతి ఇచ్చి బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టాలి. ఇలా 5 మంగళవారాలు చేస్తే ఇంట్లోకి ధనం ప్రవాహంలాగా వస్తుంది. ధనానికి అసలు లోటు రాదు. మరుసటి నాడు పూజ చేసిన తర్వాత ఆకులను ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో పడేయాలి. ఇలా మంగళవారం రోజు ఈ పరిహారం చేసుకుంటే ధనం నీటి ప్రవాహంలాగా వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంగళవారం రోజు ఈ పరిహారం చేసి మంచి శుభ ఫలితాలను పొందండి. రేపు మంగళవారం సప్తమి. పచ్చగడ్డితో ఇలా చేశారు అంటే అపర కోటీశ్వరులుగా మారిపోతారు. మంగళవారం సప్తమి తిథి నాడు పచ్చగడ్డితో ఇలా చేస్తే మీ ఆస్తులు, డబ్బులు రెట్టింపు అవుతాయి. ఆస్తుల పరంగా, డబ్బుల పరంగా ఉన్న సమస్యలు తగ్గుతాయి. రేపు మంగళవారం సప్తమి రోజున చక్కగా ఇంటిని శుభ్రం చేసుకొని, తలకు స్నానం చేసి, శుభ్రమైన దుస్తువులను వేసుకొని మీ దగ్గరలో ఉన్న పచ్చి గడ్డి దగ్గరికి వెళ్ళి పచ్చి గడ్డిని కొంచెం తెంపి ఇంటికి తీసుకొని రండి. ఆ తర్వాత ఒక గిన్నెలో పసుపు నీళ్ళు తీసుకొని పచ్చిగడ్డిని అందులో వేసి కడగండి. ఆ గడ్డిని ఒక ప్లేట్లో తీసుకొని ఆ ప్లేట్ను లక్ష్మీదేవి పటం ముందు ఉంచండి. లక్ష్మీదేవిని పూజించండి. ఆ తర్వాత ఒక వైట్ పేపర్ తీసుకొని మీకున్న ఆస్తి సమస్యలు, డబ్బు సమస్యలు రాయండి. బ్లూ పెన్తో రాసి చివర్లో శ్రీ లక్ష్మీయే నమః అని రాసి 2 గీతలు గీయండి. వీడియోలో చూపించే విధానంగా గీయండి. ఇప్పుడు అందులో మీరు తెచ్చిన పచ్చగడ్డిని పెట్టండి. ఆ గడ్డిపై పసుపు, కుంకుమ వేసి లక్ష్మీదేవికి సంకల్పం చెప్పుకోండి. మీరు పేపర్లో రాసిన సమస్యలు త్వరగా తీరిపోవాలని కోరుకోవాలి. ఆ తర్వాత పేపర్ను డైరెక్ట్గా బీరువాలో లాకర్లో పెట్టుకోవాలి. ఫోల్డ్ చేయకూడదు. పేపర్ను, పచ్చగడ్డిని డైరెక్ట్గా అలా లాకర్లో పెట్టేయాలి. బీర్వాకు నమస్కారం చేసుకోవాలి. ఇది చాలా ఈజీ పరిహారం. రూపాయి కూడా ఖర్చు లేని పరిహారం. ఈ పరిహారం చేస్తే మీరు ఖచ్చితంగా అపర కుబేరులు అవుతారు. పచ్చగడ్డితో ఈ పరిహారం చేస్తున్నట్టుగా ఎవరికి చెప్పకండి. అలాగే ఈ పరిహారం చేసిన రోజు మాంసాహారం తినకండి. మంగళవారము సప్తమి రోజున బీరువాలో ఈ పచ్చగడ్డి పెట్టడం వలన మీ వద్ద ఉన్న సంపాదన, ఆస్తులు రెట్టింపులవుతాయి. ఆ గడ్డి ఎండిపోయే వరకు బీరువాలోనే ఉంచండి. గడ్డి ఎండిపోయిన తర్వాత మీ సమస్యలు రాసిన పేపరు, ఆ గడ్డిని బయటకు తీసి ఫోల్డ్ చేసి పారే నీటిలో పడేయండి. లేదా ఎవరి నడవని ప్రదేశంలో మొక్కలు ఉంటే ఆ మొక్కల దగ్గర వేయండి. ఈ పరిహారం ప్రతి మంగళవారము సప్తమి తిథి రోజు కలిసి వచ్చిన రోజున చేస్తే ఇక మీకు తిరుగుండదు. మరి ప్రతి ఒక్కరు కూడా రేపు మంగళవారం రోజు సప్తమి తిథి నాడు ఈ పరిహారాన్ని చేసి కోటీశ్వర్లుగా మారిపోండి. మంగళవారం కుజుడికి సంకేతం. కుజుడు దరిద్రపుత్రుడు. కుజ గ్రహం భూమిపై పరిమాణంపై కన్నా దాదాపు సకలం చిన్నగా ఉంటుంది. భూమిపైన నివసించే వారికి కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కుజుడు కలహాలకుడు, ప్రమాదాలకు, నష్టాలకు కారకుడు కనుక కుజగ్రహ ప్రభావం ఉంటే మంగళవారం నాడు శుభకార్యాలు తలపెట్టరు.
వీటితో పాటు మరికొన్ని పనులు కూడా చేయకూడదు. మరి అవేమిటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మంగళవారం అనేది వారంలో 3వ రోజు. ఇది సోమవారానికి బుధవారానికి మధ్యలో ఉంటుంది. దీనినే జయవారం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ వారం దుర్గాదేవికి, హనుమంతుడికి అంకితం చేసిన ప్రీతిపాత్రమైన రోజు. మంగళవారం రోజు చాలామంది భక్తులు హనుమంతుని ఆలయాలను దర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు. మంగళవారం కుజ అంటే అంగారక గ్రహానికి సంబంధించినది. ముఖ్యంగా మంగళవారం వీరాంజనేయుడి ఆరాధిస్తే ఆయన కష్టాల నుండి బయటపడేస్తాడు. మంగళవారం ప్రత్యేక పూజలు చేస్తే భౌతిక సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. లేకపోతే అంగారకుడి చెడు దృష్టి మీ మీద పడుతుంది. ఫలితంగా ఆర్థిక సమస్యలు ఎక్కువైపోతూ ఉంటాయి. ఇంట్లో ప్రశాంతత తగ్గిపోయి చికాకులు ఎక్కువ అవుతూ ఉంటాయి. మంగళవారం రోజు కొన్ని పనులను చేయకూడదు. మంగళవారం అప్పులు తీసుకోకండి. శాస్త్రం ప్రకారం మంగళవారం తీసుకున్న రుణాలు, అప్పులు తిరిగి చెల్లించడం కష్టమవుతుంది. మంగళవారం పొరపాటున కూడా అప్పులు చేయవద్దు. మంగళవారం రోజున నూతన బట్టలను అంటే కొత్త బట్టలను కొనుగోలు చేయవద్దు. అలాగే కొత్త బట్టలు మంగళవారం ధరించకూడదు. ఎందుకంటే ఈరోజు కొత్త బట్టలు ధరించడం వలన అవి ఇతర కారణాల చేత చిరిగిపోతాయి అనే నమ్మకం ఉంది. ఈరోజు ధరించిన నూతన వస్త్రాలు ఎక్కువ రోజులు మన్నవు. హిందూ సాంప్రదాయం ప్రకారం శుక్రవారం రోజు నూతన వస్త్రాలను కొనుగోలు చేయడం, ధరించడం పవిత్రంగా భావిస్తూ ఉంటారు. మంగళవారం ముఖ్యంగా మాలిష్ లాంటివి అన్నీ చేయకూడదు. ఎందుకంటే దీని వలన ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. మంగళవారం మసాజ్ చేయించుకోవడం వలన తలనొప్పి లేదా శరీరంలో తెలియని బాధలు వస్తాయి. ఫలితంగా అనేక వ్యాధులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. హెయిర్ కట్, షేవింగ్ వంటివి ఈరోజు చేస్తే ఆయుక్షీమం, ఇంట్లో చికాకులు మొదలవుతాయి. మంగళవారం మర్చిపోయి కూడా హెయిర్ కట్, షేవింగ్, గోర్లు తీసుకోవద్దు. ఆయుష్ తగ్గిపోతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా తగ్గిపోతాయి. మంగళవారం షేవింగ్ చేసుకోవడం వలన శారీరక సమస్యలతో బాధపడే అవకాశాలు ఉన్నాయి. మంగళవారం సంధ్యా సమయంలో నిద్రించటం నిషిద్ధం. కొత్త బూట్లు కూడా ఈరోజు ధరించవద్దు. శనితో సంబంధం ఉన్న మంగళవారం కొత్త దుస్తువులతో పాటు కొత్త బూట్లను కూడా ధరించవద్దు. కొత్త బూట్లు వేసుకోవడం వలన గాయాలు అవుతాయి. అంతేకాదు డబ్బు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. అంగారక గ్రహం చెడు ప్రభావాన్ని కలిగిస్తూ ఉంది. మంగళవారం ఎక్కువగా మంటలు, దొంగతనాలు జరుగుతూ ఉంటాయని కొందరు భావిస్తూ ఉంటారు. కొంత ఆరోగ్య సమస్యలు కూడా మంగళవారమే ఉత్పన్నమవుతాయి కనుక మంగళవారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మంగళవారం నాడు ఇలాంటి నియమాలను పాటిస్తే శారీరక సమస్యల నుండి బయటపడవచ్చు. మంగళవారం సంధ్యా సమయంలో నిద్రించడం నిషిద్ధం. కొత్త బూట్లు కూడా ఈ రోజు ధరించకూడదు. శనితో సంబంధం ఉన్న మంగళవారం కొత్త దుస్తువులతో పాటు కొత్త బూట్లను కూడా ధరించకూడదు. మంగళవారం ఇలాంటి నియమాలను పాటించి ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండండి.